ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రామచంద్రపురంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం. హార్ట్ స్ట్రోక్ మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. సామలకోట రాజనగరం ADB రోడ్లో ప్రమాదాలను నియంత్రించాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి చేపట్టాల్సిన చర్యలపై చర్చించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. కలెక్టర్ షాన్ మోహన్ సగలి ప్రశంస. స్త్రీ విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం. 5వ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఉద్ఘాటన. ఇక వివరాల్లోకి వెళ్తే, రామచంద్రపురం నియోజకవర్గంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నామని ఆరోగ్య రామచంద్రపురం మా నినాదమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రామచంద్రపురంలో మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నామని అన్నారు. రానున్న 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టును రాష్ట్రం అంతటా విస్తరించేందుకు కృషి చేస్తామని అన్నారు. అలాగే రామచంద్రపురంలో త్వరలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా, వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సరం క్రితం ఇప్పుడు క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టుముడుతూ ఉన్నాయి. మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో 5-6 నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు. కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్టులకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని CSR ఫండ్స్ ద్వారా తీసుకురావడం, మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్టులనే చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు 10 నుంచి 15 వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటిని కూడా నిమిత్త మాత్రంగా 200 రూపాయలతో వాళ్ళకి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా, అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది. దాని నిమిత్తం సిటీ స్కాన్ది తీసుకురావటం, పూర్తి టెస్టులన్నీ చేసి వాళ్ళకి మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఇందులో ఏంటంటే ప్రతి 100 మందిలో 20 మందికే వైద్యం జరుగుతుంది, మిగిలిన 80 మందికి వైద్యం జరగట్లేదు. దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఛాతీ నొప్పి వస్తే 100లో 90% అది గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పి గురించి ఆలోచించే ఇది లేదు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎఫర్డబిలిటీ, ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎఫర్డబిలిటీ. లైక్ మనం టెస్టులకి డబ్బులు కట్టుకుని వైద్యం టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు.
సో ఈ 2 కారణాల వల్ల చాలా మందికి సరైన టైంకి హార్ట్కి సంబంధించిన వైద్యం అందట్లేదు. సో దీనికి సంబంధించి ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఇది నేను ఒక డాక్టర్గా నేను ఒక చిన్న స్థాయిలోనే చేయగలను. ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కనుక మనం దీన్ని నియోజకవర్గ స్థాయిలో చేయొచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు నేను సుభాష్ గారిని కలవడం జరిగింది. సార్ వెంటనే మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి, మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం హెల్ప్ చేద్దామని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే 4 భాగాలుగా ఉంటుందండి. మేము ఏదైతే హెల్దీ హార్ట్ మిషన్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో దీన్ని 4 భాగాలుగా చేస్తాం. అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్. అంటే ఏంటంటే ఒక ఛాతీ నొప్పి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలామంది తెలుసు, ఛాతీ నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండెకి సంబంధించింది అనుకుంటారు. లెఫ్ట్ సైడే కాదు, రైట్ సైడ్కి వచ్చినా సరే గుండెకి సంబంధించి ఉండొచ్చు, 2 సైడ్కి వచ్చినా గుండెకి సంబంధించి ఉండొచ్చు. ఛాతీ నొప్పి వచ్చి ఇలా దవడ దగ్గరికి వెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. సో ఏంటంటే అలా ఒక గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్. సామర్లకోట రాజానగరం ఏడీబీ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్తో మాట్లాడడంతో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని కలిసి ఈ రహదారి మధ్య పోలీస్ గస్తీని పెంచాలని, ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలని, స్పీడ్ నియంత్రణకు బోర్డులు ఏర్పాటు చేయాలని కోరినట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన నాయకులతో కలిసి వచ్చి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఎస్పీ విక్రాంత్ పాటిల్తో సామర్లకోట రాజనగరం ఏడీబీ రోడ్లో ప్రమాదాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నున్న దొరబాబు, ఎస్సీ/ఎస్టీ డైరెక్టర్ దానం లాజరబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అలాంటి యాక్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఉండటం కోసం ఈరోజు ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అక్కడ ఇంటర్సెప్టర్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు, పోలీస్ ఫోర్స్ని కూడా ఇంక్రీజ్ చేస్తున్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. అండ్ కాకినాడ పండగకి వచ్చే ట్రాఫిక్ అంటే లోకల్లో ఇబ్బంది కూడా కాకుండా కావాల్సినంత ఫోర్స్ని డిప్లాయ్ చేసి పండగ అందరూ కూడా హ్యాపీగా ప్లెజర్గా జరుపుకుని ఏ దుర్ఘటనలు లేకుండా ఆనందంగా ఈ పండగ చేసుకోవాలన్న దానికోసం పోలీస్ వ్యవస్థ అంతా కూడా సహకరిస్తుంది. అలాగే ప్రజలందరికీ కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ దీంతోపాటు ఆ కాంట్రాక్టర్ ఎన్హెచ్ కాంట్రాక్టర్ని అలాగే అండ్ ఎన్హెచ్ డిపార్ట్మెంట్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళతో ఎక్కడెక్కడ రోడ్స్ బాగాలేదో అక్కడ రేడియం బోర్డ్స్ని పెట్టమంటాం. అలాగే స్పీడ్ లిమిట్ని కూడా అక్కడ క్లియర్గా డిఫైన్ చేయటం అండ్ కావాల్సినన్ని డైవర్షన్స్ని ఈజీగా తెలుసుకునేందుకు చీకట్లో లైట్ లేకపోవడం వల్ల అందరికీ కనిపించే విధంగా బోర్డ్స్ని సైన్స్ని అన్నీ ఏర్పాటు చేయమంటం కూడా జరిగింది. సో ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళకి ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా కొంచెం అవగాహనతో డ్రైవ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో యాక్సిడెంట్స్ అనేవి జరగకుండా చూసుకోవాలి, ఎవరికి ఆ ప్రమాదం జరగకూడదనే ముందున్న ఉద్దేశంతో ఈ మన డిప్యూటీ సీఎం గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎస్పీ గారిని కలవటం వివరించడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్లీ స్పందించి అన్నింటికి ఏర్పాటు చేసి ఇమీడియట్లీ డిఎస్పీని పిలిచి కూడా చెప్పడం జరిగింది. సో అది ఈరోజు సాయంత్రం నుంచే ఇంటర్సెప్టర్ని పెంచడం అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ చెక్ చేయటం, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఈ వచ్చే సంక్రాంతి కాకినాడ జిల్లాకు వచ్చి అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. రెడ్ క్రాస్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనే కాక దేశంలోనే కీర్తి ప్రతిష్టలు పొందడం అభినందనీయమని కాకినాడ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షులు షాన్ మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. మొదటిసారిగా కాకినాడలో గల రెడ్ క్రాస్ జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ముందుగా రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు సర్ జేమ్స్ హెన్రీ డ్యునాంట్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావుతో కలిసి రెడ్ క్రాస్ జనహిత జనరిక్ మెడికల్స్ ఆసుపత్రి, రక్తదాన వాహనం, బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్, తలసేమియా వ్యాధిగ్రస్తులు సేవా కేంద్రాలను సందర్శించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు పండ్లు, బుట్టలను అందచేసి వారితోనూ వారి తల్లిదండ్రులతోనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెడ్ క్రాస్ తలసేమియా కేంద్రంలో రక్తాన్ని ఎక్కించుకుంటూ ఎంబీబీఎస్ సీటు పొందిన యువకునికి బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ తలసేమియా కేంద్రం ద్వారా రక్తం ఎక్కించుకుంటున్న వ్యాధిగ్రస్తులు ఎవరైనా జనవరిలో బోస్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వారికి రెడ్ క్రాస్ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. రెడ్ క్రాస్ భవనంలోని వివిధ విభాగాల ద్వారా చేస్తున్నటువంటి సేవలను కలెక్టర్ ప్రశంసించారు. రెడ్ క్రాస్ సంస్థ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న చైర్మన్ వైడి రామారావు, వారి బృందానికి కలెక్టర్ అభినందనలు తెలియజేసి రెడ్ క్రాస్ సంస్థకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ప్రతాప్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న శిశు మహిళా సంక్షేమ మరియు శిక్షణా కేంద్ర భవనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కె శివకుమార్, వైస్ చైర్మన్ ఎన్ సుగుణ, కోశాధికారి ఎన్వివిఆర్కే ప్రసాద్ బాబు, ఇంజనీర్ ఎస్వీఎం చంద్రశేఖర్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బట్ సార్ అన్నట్టు నా ఆలోచన కదా, యాక్చువల్లీ దే ప్రపోజ్డ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే నాకు అసలు అవగాహన కూడా లేదు. సో ఆయనే ఇట్లా 20 లక్షలు కష్టపెట్టుకున్నారు. ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి హాస్పిటల్ సంబంధించి, ఏదైనా పెండింగ్ బిల్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా చిన్న ఫుడ్ రిలేటెడ్ కానీ ఇలాంటి బిల్స్ కోసం 1 lakh మన రెడ్ క్రాస్ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థాట్. అండ్ I really pray that Red Cross will grow much bigger. Karnataka ఇంకా కొంచెం ఉన్నత స్థానానికి వెళ్ళాలి. లీడర్షిప్ ఆఫ్ అమరావతి అండ్ దిస్ టీమ్. అండ్ మా వైపు నుంచి అంటే గవర్నమెంట్ వైపు నుంచి వాట్ ఎవర్ వీ కెన్ డూ వీఆర్ ఆల్వేస్ దేర్. ప్రతిసారి మనం దీంట్లో నేను పార్టిసిపేట్ చేయకపోయినా, బట్ ఐ కీప్ అండర్స్టాండింగ్ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఎనీ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ మై సైడ్, అంటే నా వైపు నుంచి ఏమైనా చేయాలంటే ఐ జస్ట్ ఓన్లీ మెసేజ్ అవే. సో వీ కీప్ టాకింగ్ విత్ దెమ్. సో ఓకే, ఆల్వేస్ అవైలబుల్. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను మహిళలు పురోగతికి ఎలా ఉపయోగించుకోవాలో కళాశాల విద్యార్థులకు చెప్పడం జరిగిందని 5వ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జగన్నాథపురంలో గల ఏఎస్డి మహిళా జూనియర్ కళాశాలలో 5వ ఆధ్వర్యంలో రాజ్యాంగం, సమాన హక్కులు, అవరోధాలు అనే అంశంపై సదస్సు జరిగింది. 5వ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ రమణి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా 5వ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం దావలే పాల్గొని ప్రసంగించారు. సమాజంలో మార్పు రావాలంటే అది కేవలం స్త్రీ విద్యతోనే సాధ్యమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్డి మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మూర్తిరాజు, ఏఎస్డి మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎం సువర్చల, 5వ నాయకులు బి గంగాభవాని, టి నాగలక్ష్మి, అర్థశాస్త్ర అధ్యాపకుడు నాయుడు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. We are not talking politics. We are saying what is the truth. I never made any law. Your school did not make. You did not make. But somebody made. And that law is going to affect my life. They have made a law that young girls and boys, especially girls, cannot choose their own life partner. It means what? It means you will have to be bound within the 4 walls of a home. You may start liking somebody, but you don't have the right. They have to condemn it. That means it is against the Indian Constitution, no? Indian Constitution is giving me the right, not just equality, no discrimination on the grounds of religion, race, caste or gender or place of birth. There has to be no discrimination. So if an upper caste and lower caste, a girl and a boy, they fall in love, they want to marry, the law will not allow it. If an interfaith Hindu Muslim or Christian Hindu or Christian Muslim, they start liking each other and want to marry, the law will not allow it. It is against the Indian Constitution. ASD ఉమెన్స్ కాలేజీ నందు, జూనియర్ కాలేజీ నందు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఆల్ ఇండియా 5వ సెక్రటరీ మరియం దావలే గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. ఈరోజు రాజ్యాంగం, సమాన హక్కులు, అవరోధాలు అనే సబ్జెక్టు మీద కార్యదర్శి మాట్లాడుతున్నారు. అంటే సమాజంలో మనకు రాజ్యాంగం అన్ని హక్కులు ఇచ్చింది, స్త్రీ పురుషులు భేదం లేకుండా, కుల మతం భేదం లేకుండా. కానీ సమాజంలో ఆ రకమైన పరిస్థితి లేదు. దీనికి అవరోధాలు ఉన్నాయి. దీన్ని ఎలా ఎదిరించాలి, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే మనందరం కూడా ఎలా చైతన్యం అవ్వాలనేది ఇక్కడ సబ్జెక్ట్ని తెలియజేయడం జరిగింది. ఈ కాలేజీ ప్రిన్సిపల్ మూర్తిరాజు గారు, అలాగే డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ సువర్చన మేడం గారు అందరూ సహకరించి ఈ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి ఐడియల్ కాలేజీ నందు ఉమెన్స్తో సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఆ సదస్సు సబ్జెక్ట్ వచ్చి మహిళల అభివృద్ధి సవాళ్ళు అనే సబ్జెక్టు మీద ఈ సదస్సు జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే మహిళల యొక్క అభివృద్ధికి ఆటంకాలు ఏంటి, ఈ ఆటంకాలను ఎలా తొలగించుకోవాలనే దాని మీద చెప్పడం జరుగుతుంది. ఢిల్లీ నుండి 5వ జాతీయ కార్యదర్శి మరియం దావలే గారు
వచ్చి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు జన్మదినోత్సవం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పెద్దాపురంలోని ఆయన స్వగృహంలో జరిగిన వేడుకలకు నియోజకవర్గ నలుమూలల నుంచి అభిమానులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, ఆయన తనయుడు నిమ్మకాయల రంగనాగ్, కౌడా చైర్మన్ తుమ్మల రామస్వామితో పాటు విశేషంగా తరలివచ్చిన కూటమి నేతలు, అభిమానుల సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు తన బర్త్డే కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మృతుల కుటుంబాలను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూటమి నాయకులు పరామర్శించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం గైగలపాడుకు చెందిన మణికంఠ, అశోక్ నగర్కు చెందిన చరణ్ల కుటుంబాలను ఎంపీ పరామర్శించి జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున పరామర్శించి వారికి 5 లక్షల రూపాయల చెక్కును అందించి వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని సూచించిన మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం కాకినాడ నుండి రాజనగరం వరకు గల ఏడీబీ రోడ్ ప్రమాదకరంగా ఉందని, అటుగా ప్రయాణించేవారు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నున్న దొరబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నేను మొత్తం అందరం కూడా కూటమి నుంచి రాగానే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా దానిపైన కృషి చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆ వర్క్స్ అన్నిటినీ కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. 5 ఏళ్ళలో జరగని వర్క్ 5 నెలల్లో దానికన్నా డబల్గా వేగంతో పూర్తవుతూ సుమారు 70% పని ఆ రోడ్డును ఆల్రెడీ పూర్తి చేశాం. అయినప్పటికీ కూడా దురదృష్టశాతం వీళ్ళిద్దరూ రాత్రిపూట లైట్లు లేకపోవటం వల్ల అక్కడ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. ఒక అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక అబ్బాయి జీహెచ్కి తరలిస్తుండగా జీహెచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోవటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాధపడి స్వయాన నా కుటుంబ సభ్యులాంటి వాడు ఉదయ్ వెళ్ళి మా తరపున, మన పార్టీ తరపున ఆ ఇద్దరికీ కూడా నా వంతు, మన పార్టీ వంతు చెరుకు ఒక 5 లక్షలు ఇచ్చి రమ్మంటం జరిగింది. అలాగే ఆ మేరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేరకు ఆయన ఇచ్చిన 5 లక్షల రూపాయలు చరణ్ అనే కుటుంబానికి, అలాగే మణికంఠ అనే కుటుంబానికి కూడా అందజేయడం జరిగింది. వాళ్ళు ఎంతో బాధలో ఉన్నారు. ఎంత పశ్చాత్తాపడుతున్నారంటే అంత పశ్చాత్తాపడుతున్నారు. యాక్చువల్గా గత ప్రభుత్వం చేసింది ఇంకా వెంటాడుతూనే ఉంది. కొద్ది రోజుల్లో దాన్ని కూటమి ప్రభుత్వం 100% కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి క్షేమంగా వెళ్ళి వచ్చేలాగా ఆ రోడ్ని ఇమీడియట్లీ తయారు చేస్తామని చెప్తున్నాం. అలాగే అప్పటి వరకు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేను అదే రోడ్లో వెళ్తాను, ఆ పనులన్నీ ఎందుకు ఆ మాట అన్నారు అంటే పనులన్నీ ఇంకా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన అలా అన్నారు. త్వరలోనే ఆ ఏడీబీ రోడ్ని పూర్తి చేస్తాం. మై డీప్ కండోలెన్స్ టు ఆల్ దేర్ ఫ్యామిలీ. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా మా కండోలెన్సెస్ తెలిపి వాళ్ళకి ఆ చెక్స్ ఇచ్చి రావటం జరిగింది. మత్తు పానీయాలకు బానిసలు అవ్వకుండా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు సివిఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత బిహెచ్వి మూర్తిరాజు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ రామారావుపేట సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్లో సివిఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సివిఎఫ్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూర్తిరాజు మాట్లాడుతూ నేటి యువత మత్తుకు బానిసలవుతున్నారని, వారిని సన్మార్గంలో నడిపించడానికి 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై కృతజ్ఞతలు తెలిపారు. సివైఎఫ్ గత 29 సంవత్సరాలుగా మత్తు పానీయాలకు బానిసలైన యువతను సన్మార్గంలో నడిపించడానికి సాంఘిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా దాదాపు 10,000 మందికి పైగా కౌన్సిలింగ్ చేశామని అన్నారు. ఈ సేవను గుర్తించిన వరల్డ్ బుక్ రికార్డ్స్ సంస్థ లండన్ పార్లమెంటు వేదికగా అవార్డును అందజేసిందని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ కార్యవర్గంలో జాన్ విక్లిప్, పి నానిబాబు, బ్రదర్ విజయ్ భాస్కర్, రాష్ట్ర కార్యవర్గంలో దూదిపాల్ శ్రీనివాస్, బ్రదర్ జోయల్, చందు స్టీఫెన్, సత్య సునీల్, మచ్చా బుజ్జిబాబు, బ్రదర్ కొమ్మురాజు, జిల్లా కార్యవర్గంగా మాసా సుధీర్ సన్ని, పాస్టర్ ప్రవీణ్, సునీల్ జాన్సన్, సలహాదారులుగా అనిల్ జాన్సన్, జంగా గగారిన్, న్యాయవాది డేవిడ్ శామ్యుల్ తదితరులను ఎన్నుకున్నారు. వ్యసనాల నుండి యూత్ను దూరపరచాలని వారు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మేము 27 సంవత్సరాలుగా అదే కార్యక్రమం చేస్తున్నాం. యువతను ప్రోత్సహిస్తున్నాం. చాలా మొన్న ఒక అమ్మాయి 1వ తారీఖు తన బాయ్ ఫ్రెండ్ విష్ చేయలేదని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సున్నితమైన మనసులు యవనొస్తుంది. చాలా మంది ప్రేమ పేరుతో మోసపోతున్నారు, అందము కొరకు ఎగబడుతున్నారు, శరీరేచ్ఛలకు ఉర్రుగులుగుతున్నారు, వ్యసనాలకు లోనైపోతున్నారు.
వారందరినీ విడిపించాలని 27 సంవత్సరాలుగా సివైఎఫ్ పనిచేస్తుంది. కుల మతాలకు అతీతంగా. మళ్ళీ నూతన సంవత్సరంలో జిల్లాలు రాబోతున్నాం, మీ పట్టణాలు రాబోతున్నాం, మీ రాష్ట్రాలు రాబోతున్నాం. కలవండి, మాతో కలవండి. డినామినేషన్లకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనమందరం కలిసి యవ్వనస్తులను సన్మార్గంలో నడిపిద్దాం. చేయి చేయి కలుపుదాం. భగవంతుని రాజ్య వ్యాప్తిని విస్తరింపచేద్దాం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. 2024-25 సంవత్సరం సవరణ బడ్జెట్, 2025-26 సంవత్సరంకు అంచనా బడ్జెట్లను కడప మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమోదించారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి వివిధ శాఖ అధికారులు తమ శాఖ యొక్క పురోగతిని వివరించారు. ముందుగా ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ఈవో నరసింహరావు 2025-2026 అంచనా బడ్జెట్ను వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు, ఎంపీడీఓ అనుపమ, తహసీల్దార్ సత్యనారాయణ, వివిధ శాఖ మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. 25 సవరణ బడ్జెట్, 25-26 అంచనా బడ్జెట్ ఈ యొక్క సభలో ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుందండి. అందులో ఏంటంటే స్టాంప్ డ్యూటీపై సొంతం గత సంవత్సరం సవరణలో 35 లక్షలు వచ్చిందండి. ఈ సంవత్సరం అంచనా ఇంకొక ₹1,00,000 పెంచుకుని 36 లక్షలు వస్తుందని చెప్పేసి అంచనా వేయడం జరిగిందండి. అలాగే 8 per capita 8% తలసరి ఆదాయం సవరణ బడ్జెట్లో ₹6,10,400 ఉండగా ఈ సంవత్సరం కూడా అదే వస్తుందని అంచనాతోటి ₹6,10,400 చూపించడం జరిగింది. అలాగే ఏంటంటే మనకు వర్క్ చేసిన దాని మీద వాళ్ళకి 2%, 2.5% ఈఎండి ఎఫ్ఎస్ని తగ్గిస్తాం. అది కూడా ఏంటంటే 1,03,000 చూపించామండి. ఈ సంవత్సరం ఏంటంటే దాన్ని 1,05,000 చూపించడం జరిగింది. మొత్తం మీద ఏంటంటే 24-25 సవరణ బడ్జెట్లో ₹40,07,400 కాగా 25-26 సంవత్సరంలో అంచనా ₹41,05,400 చూపించడం జరిగిందండి. మొత్తం మీద ఏంటంటే ఈ సంవత్సరం ₹1,05,000 మిగులు బడ్జెట్ తోటి ఈ యొక్క బడ్జెట్ని రూపొందించడం జరిగిందండి. వారోత్సవాల్లో భాగంగా మొత్తం 66 సీసీ రోడ్స్ గాను 3,92,00,000 మంజూరు కాగా అందులో 34 సీసీ రోడ్స్ పూర్తయినవి. మిగిలిన సీసీ రోడ్స్ కూడా పురోగతిలో ఉన్నాయి. అలాగే పశువుల సెట్స్ కూడా 15 గాను 31 లక్షలు మంజూరు అయ్యాయి. అందులో 2 సెట్స్ పూర్తి కాగా మిగిలిన 11 సెట్స్ కూడా పురోగతిలో ఉన్నాయి. కర్మంలో అక్టోబర్ మరియు నవంబర్ నెలలో జరిగిన రీసర్వే గ్రామ సభలు యందు వచ్చిన 1,475 అర్జీలు గాను 502 పరిష్కరించబడ్డాయి. మరియు డిసెంబర్ 13వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు జరిగిన రెవెన్యూ గ్రామ సభలు యందు వచ్చిన 85 అర్జీలు గాను 5 పరిష్కరించబడ్డాయి. కావున ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను. అలాగే ఎంపీటీసీలకి సంవత్సరం పైన శాలరీస్ రావట్లేదు మేడం. మీరు అవి గౌరవేతనం మాకు మంజూరు అయ్యేలాగా చూడాల్సిందిగా ఎంపీటీసీ. త్రాగుడు వ్యసనం బారిన పడిన వారు త్రాగుడు మానివేసి త్రాగుడు లేని జీవితం కొనసాగించేందుకు ఆల్కహాలిక్స్ ఎనానిమస్ కార్యక్రమం తోడ్పాటును అందిస్తుందని కాకినాడ ప్రభుత్వాసుపత్రి ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ డి అడిక్షన్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి కాటన్ పేర్కొన్నారు. కాకినాడ రోడ్ల మండలం తిమ్మాపురం గ్రామంలో తిమ్మాపురం ఏఏ గ్రూప్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన
ప్రజా చైతన్య సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రజా చైతన్య సభలో విశిష్ట అతిథిగా గ్రామ సర్పంచ్ బెజవాడ వీరవెంకట సత్యనారాయణ పాల్గొని త్రాగుడు వ్యసనం బారిన పడిన వారు తమ కుటుంబాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని త్రాగుడు మానివేయాలని ఉద్బోధించారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న రిటైర్డ్ ఎంపీడీఓ కె సత్యవతి, బ్రహ్మకుమారీస్ కేంద్రం ప్రతినిధి బికే దిల్ రెడ్డి బయ్య ఈ సమావేశంలో ప్రసంగించారు. తిమ్మాపురం ఏఏ గ్రూప్ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, ఆరోగ్య సిబ్బందితో పాటుగా కాకినాడ ఎస్కోట, నర్సీపట్నం, బలిఘట్టం, పాయకరావుపేట ప్రాంతాలకు చెందిన ఏఏ సభ్యులు పాల్గొన్నారు. దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు మన వెనకాల మన తల్లిదండ్రులని గురించి ఆలోచించాలి, మన భార్య పిల్లల గురించి ఆలోచించాలి. అప్పుడు ఈ సొసైటీలో మనం ఏం చేస్తున్నాం ఒకసారి మనతో చాలా మంది ఇప్పుడు ఎంతో మంది చూస్తుంటాను నేను. ఇష్టానుసారంగా వాళ్ళు దానికి మద్యానికి బానిస అయిపోయి తిరుగుతూ అనారోగ్యం పాలైపోతే ఒక భార్య పిల్లలు తల్లిదండ్రులు అనాథలై ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితి చాలా చూసాము. ఇవి అన్నింటినీ కూడా మనం ఇక్కడ ఎవరైతే కొంతమంది ఇప్పుడు మన డాక్టర్ గారు అంటే ముందు మనం మారాలని మన మనసులో ఉండాలి. మేము డాక్టర్ గారు ఎంతమంది చెప్పినా వాళ్ళ మనసులో లేదా ఎవరు మారరు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని, నా ఆరోగ్యం బాగుండాలని మనం వాళ్ళు ఎవరైతే ఈ అకార్యస్ ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప ఇవన్నీ కూడా ఈ మోటివేషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రభుత్వం గమనించి చేస్తా ఉన్నది. ఒక పక్కనేమో త్రాగుడు హానికరం అంటది, ఒక పక్కనేమో దాని మీద ఆదాయం మీద ప్రభుత్వాలు ఆధారపడి పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు మనకి. అందువల్ల మీ యొక్క కుటుంబాలు, మీ యొక్క భార్య పిల్లల్ని ఆలోచన చేసుకొని వాళ్ళని ఒకసారి మన ఇంట్లో బయట ఒకసారి చూడండి. ఎవరైతే బాగా దానికి ఎడిట్ అయిపోతారో వాళ్ళందరికీ కూడా మేము దీనిలో ఇక్కడ నేర్చుకొని మేము మారాము. ఇవాళ మా భార్య పిల్లలతో, మా కుటుంబంతో, మా తల్లిదండ్రులతో మేము సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అని మీరు ఇక్కడ ఎవరైతే దీంట్లో చేంజ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళకి చెప్పడానికి మీ యొక్క సాయశక్తిలో ప్రయత్నం చేయండి. ఒక ప్రయత్నమే, మారతాం లేదనేది తర్వాత వాళ్ళ కర్మ. అందువల్ల ముఖ్యంగా మనసులో నుంచి నేను బాగుండాలి, నేను ఇది మానేస్తానని ఆలోచనలకు వచ్చినప్పుడు 1-10 మందికి చెప్తాం. అందులో ఒకరు మారినా మనందరూ కూడా సాధించినట్టే. ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఈ గ్రామంలో పెట్టినందుకు తిమ్మాపురం గ్రామ పంచాయతీ తరఫున నేను నాకు కావాల్సిన సహాయ సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా ఇక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. కలిపి ఒక లైఫ్ ఇచ్చింది. అంటే గ్రూప్లోనే మాట్లాడడం లేదు. కొంతమంది మామూలుగా సర్పంచ్గా చెప్తున్నారు, బాబు మానేరా ఎందుకు నీకు పిల్లలు అది బాధపడుతున్నారు కదా, నీ భార్య ఎందుకు బాధపడుతున్నాను. ఒక్కోసారి సందర్భంలో చెప్తే అలా మారిపోయిన ఉన్నారు. ఒక మాటకే మారిపోతే గొడవ లేదు. ఈ డాక్టర్ గారు అక్కర్లేదు, ఏ గ్రూప్ అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు, ఈ ఎడిషన్ సెంటర్స్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. కానీ ఒక మాటతో మారిపోయిన వాడు ఉండదు. చెప్పగా 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 వాడి బుర్రకి ఎక్కించుకొని సరే తప్పదన్నట్టు మారుతూ ఉంటారు. కానీ నిన్న రీసెంట్గా 4వ తారీఖు పేపర్లో చూసారా, ఆడవాళ్ళని అంతకాలం కింద వేశారు. మరి కరెక్టే, ఆడ మనసు విసిగి వేజారిపోయి ఆ భర్త కొట్టి బాధలు పడలేక, ఇబ్బంది పడలేక వాడిని కొట్టి 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 తాడికి కట్టి నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడు తీసిందండి. విసిగిపోయింది ఆవిడ భర్త తెలిసేవాడికి. కానీ వాడికి ఎంతకాలం దెబ్బతింటుంది పాపం. సహనం చచ్చిపోయింది అన్నమాట. ఇంకేం చేయలేక అలా చేసింది. ఇంకొక ఆవిడ ఏంటంటే ఈ తాగే మైకుల్లో అతను విచారించాలని మర్చిపోయి ఆ పిల్ల మీద కానేసాడట, తన కూతురు మీద. ఏం చేసింది, బాగా చంపేసింది. అతను 4వ తారీఖు పేపర్లో 2 పక్కనే వేశారు. అంటే మన ప్రాంతం కాకపోయినా కర్ణాటక బెంగళూరు సైడ్. కానీ ఇదంతా దేనికి కారణమైందండి, ఒక యజమాని మందు వేసుకున్నాము అని అతనికి స్వర్గసీమ అనుకున్నాడు. కానీ ఆ కుటుంబం నాశనం అయిపోయింది. ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ పిల్లలు చూసుకోవడానికి వీలుంది. ఆవిడకి మేము గడప ఇచ్చేసాను అనుకుంది, కానీ తన ఫ్యామిలీకి దూరం అయిపోయింది. ఆ పిల్లలు చూసుకోవడానికి లేదు. ఆవిడ జైల్లో ఉంటుంది. ఎవరికి ఉపయోగం అండి? అదైతే ఏంటంటే మీరందరూ మంచి మనుషులు అయిపోయి పరివర్తన చెందినవాడు మీరందరూ, మీకు చెప్పక్కర్లేదు. కానీ ఒక్క భగవంతుడికి మనం సేవ చేసేదానికంటే 2, 3, 4, 5 ఫ్యామిలీలు మనం ఇలా తీసుకొచ్చినట్టయితే వాళ్ళ కళ్ళలో చూసి
మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఆనందం ఇంత ఆనందం కదా ఒక ఇంట్లో తర్వాత నుంచి అలా కూర్చుని సరే దీన్ని ఇంటికి ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే ఒక ఐడియా వస్తుంది. కొంచెం తీసుకుంటాను, కొంచెం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా బాడీ దానికి హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అలా హ్యాపీ ఫీల్ అయిన తర్వాత కోర్స్ ఇంతేనా అనిపిస్తుంది. ఇంతేనా అనిపించిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ కూర్చోడానికి అవకాశం ఉంటుంది. సో బ్రెయిన్లో మనకి ఒక ఎలా అంటే దానికి రివార్డ్ సెంటర్. రివార్డ్ సెంటర్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక బిహేవియర్ ప్రవర్తన చేసినప్పుడు మళ్ళీ ఆ పని చేయాలని దాన్ని డిసైడ్ చేసేది ఆ రివార్డ్ సెంటర్ అంటే ఒక పాత్ర ఉంటుంది. ఈ రివార్డ్ పాత్ర అనేది మనం భోజనం చేసినప్పుడు, లేకపోతే మనం నిద్రపోయినప్పుడు, లేకపోతే మనం చక్కగా ఒక పని చేస్తాం, ఎవరో వచ్చినప్పుడు బాగా చేశారో ఈ పని చేసినప్పుడు అందులో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రిలీజ్ అవుతుంది, మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం డ్రింక్ చేసామో, మామూలుగా ఫుడ్ తీసుకుంటే ఇంత డోపమైన్ వచ్చింది. ఆల్కహాల్ కానీ లేకపోతే ఎనీ అన్నేచురల్ థింగ్స్, గ్యాంబ్లింగ్ కానీ అక్కడ వచ్చింది, లేకపోతే లైక్ ఎనీ ఎడిక్షన్స్, ఏదైతే మనకి ఎడిక్షన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకున్నప్పుడు మనకి రిలీజ్ అయ్యే డోపమైన్ లెవెల్స్ అన్నది నార్మల్గా నేను ఇందాక చెప్పిన హైస్, నార్మల్ హైస్ అంటే ఫుడ్, స్లీప్, సెక్స్, అకామిడేషన్ అంటే మెచ్యూర్. వీటిలో మనకి వచ్చే డోపమైన్ లెవెల్స్ కంటే ఎడిక్షన్స్లో వచ్చే డోపమైన్ లెవెల్స్ చాలా ఎక్కువ. సో మా రివార్డ్ పాత్ర ఏమవుతుందంటే హైజాక్ అయ్యి సో మీరు డ్రింక్ చేసినప్పుడు లేకపోతే గ్యాంబ్లింగ్ చేసినప్పుడు ఫుడ్ కూడా తీసుకోకుండా మనం అవి కంటిన్యూ చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ డోపమైన్ ఇందులో రిలీజ్ అవుతుంది, అవి అవసరం లేదండి. అందుచేత మనం వీటికి త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒకసారి ఎక్కువ తీసేసుకున్నారంటే వామిటింగ్స్ అయిపోయిందండి, అది చెప్పే కదా, వెంటనే గ్యాస్ట్రైటిస్ అంటే మన బాడీకి మనకి వార్నింగ్ ఇస్తుంది, నీకు ఇది పడదలకు. అందరికీ ఆల్కహాల్ ఒకేలాగా డైజెస్ట్ అవ్వదు. సో మనము బాడీ పరంగా చూస్తే, ఆలోచనల పరంగా చూస్తే భయం, బాధ, క్రేజీ, సరదా ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ శరీర పరంగా చూస్తే ఒక కెమికల్ బాడీలో ఉంటుంది, రసాయనం అంటాం, అది ఎండార్ఫిన్ అంటారు. ఈ ఎండార్ఫిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎండార్ఫిన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. నీ లైఫ్లో నీ బాడీకి ఏం కావాలి, ఉత్సాహం రావాలంటే ఏం కావాలి అంటే ఎండార్ఫిన్ కావాలి. అంత తేలికగా ఉంటుంది బాడీ. ఆ ఎండార్ఫిన్ ఏంటంటే సహజంగా బాడీ తయారు చేసుకుంటుంది. కానీ ఎప్పుడైతే మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతామో, బలహీనంగా ఉంటామో, ఎదుర్కోలేని సిచ్యువేషన్లో, పరిస్థితులలో ఉంటామో, అప్పుడు ఆ ఎండార్ఫిన్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. సో వాటిని పెంచాలి అండి. వాటిని పెంచకపోతే మీకు నిద్ర రాదు, అంత స్మూత్గా మీరు తేలికగా ఉండలేరు. అది బాడీ పరంగా కూడా. ఇక రెండోది వచ్చేసి అది మైండ్తో డిపెండ్ అయి కూడా ఉంటుంది. అందుకే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. బాధలో ఉన్నవాడు ఎక్కువ తాగుతాడా, సంతోషంగా ఉన్నవాడు ఎక్కువ తాగుతాడా? అనుభవం. బాధలో ఉన్నవాడు ఎక్కువ తాగుతాడు, తాగుతూ ఉంటే వెళ్ళిపోతుంది, ఆహ్లాదం మొదలు పెడతాడు. రైట్ అండి. బాధలో ఉన్నవాడు, భయంలో ఉన్నవాడు ఎక్కువ తాగేస్తాడు. అది పోవాలనేసి ఎక్కువ తాగుతూ ఉంటాడు. బాడీ అడాప్ట్ చేసుకున్నా, అబ్జర్వ్ చేసుకున్నా చేసుకోకపోయినా అసలు ఎంత తాగినా ఎక్కట్లేదు అంటాడు. ఎందుకు? ఆ బాధ ఉంది అంతలా. ఆ ఎండార్ఫిన్ లెవెల్ జనరేట్ అవ్వట్లేదు. అదే సంతోషంగా ఉన్నాడనుకోండి, హ్యాపీగా ఉన్నవాడిని, అదే రోజు బాధలో ఉండి ఫుల్ బాటిల్ తాగిన వాడిని సంతోషంగా ఉన్నప్పుడు తాగమని చెప్పండి, కొద్దిగా ఒక ఏమో పెగ్ అంటారా, ఆ పెగ్కి అలవాటు పడిపోతాడు. ఎక్కువైంది అంటాడు, వద్దంటాడు. ఇదంతా కూడా మైండ్ గేమే. ఎందుకు మైండ్ గేమ్ అంటున్నానంటే, ఈ బాడీ మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే మైండ్. బాడీని ఫుల్గా కంట్రోల్ చేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారా లేదా? ఎప్పుడు ఆలోచన వస్తేనే, మనసులో ఆలోచన వచ్చిన తర్వాతనే మీ బాడీని ఇక్కడికి తీసుకొచ్చారు. కాకినాడ జగన్నాథపురంలోని మస్జిద్ ఏ ఆజంలో ఖ్వాజా మహారాజా వారి 813వ గంధోత్సవం సందర్భంగా జశ్నే ఏ గరీబ్ నవాజ్ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ కాజీ మసీద్ ఇమాం గౌస్ మొహద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీహార్కు చెందిన సయ్యద్ షహనవాజ్ ఆలం, మిస్బాహీ రజ్వీ పాల్గొని వాజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరంలోని అన్ని మసీదుల ఇమాంలు, ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాజీ మసీద్ ఇమాం గౌస్ మొహద్దీన్ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వివరించారు. तक सरकार गरीब नवाज अलैहि रहमत व रिदवान का जिक्र जारी व सारी रहेगा अल्हम्दुलिल्लाह। ये 813 साल ख्वाजा खाजगा फ़ख्रे हिंदुस्तान रसूल सरकार गरीब नवाज अलैहि रहमत का उर्स मुबारक आज मस्जिद आज़म जगन्नाथपुर मदरसे में मनाया जा रहा है और इसमें दूर दराज से उलमाए कराम तशरीफ़ लाए हैं और बयान हो रहा है। फातिहा के बाद आम लंगर का भी इंतज़ाम किया जाएगा। हज़रात, सरकार गरीब नवाज अलैहि रहमत व रिदवान की वो शान है, हुकूमत हिंदुस्तान के तरफ से भी सरकार गरीब नवाज अलैहि रहमत व रिदवान गवर्नमेंट ऑफ इंडिया भी आपकी बारगाह में चादर पेश करती है, खिराज अकीदत पेश करता है। ఈ రోజు సర్కార్ సయ్యదనా పుణ్య పురుషులు సర్కార్ గరీబ్ నవాజ్ అలైహి రహమతు రిద్వానీ వారి గంధ మహోత్సవం జరుగుతున్నది. ఆ మా పుణ్య పురుషులు కాలం చేసి సుమారు 813 సంవత్సరాలు గడిచిపోయినా ఈరోజు కూడా ఆయన మహిమలు గొప్పగా జరుగుతున్నాయి. వారి దర్గా షరీఫ్ సందర్శించడానికి హిందూ మతం హిందూ ముస్లిం సిక్ ఈసాయి భేదాలు లేకుండా అందరూ కూడా పుణ్యపురుషులు సర్కార్ గరీబ్ నవాజ్ అలైహి రహమతు రిద్వానీ వారి దర్గాను సందర్శించి వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ ఉంటారు. ఆయనకి చాలా ప్రఖ్యాత కలిగిన ఆ దర్గా ప్రపంచ మలుమూల నుండి హజరత్ గరీబ్ నవాజ్ అలైహి రహ్మ వారి దర్గాని సందర్శించుకుంటూ వస్తారు, కోరికలను తీర్చుకుంటూ వెళ్తారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి. పెద్దాపురం దర్గా సెంటర్లో గల లక్కీ షాపింగ్ మాల్ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప, కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, బీజేపీ నాయకులు విత్తలాన వెంకటరమణ, లక్కీ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మేనేజర్ కార్తీక్ తో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం కాండ్రుకోట గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని పుట్టినరోజు సందర్భంగా నాని యూత్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప శిబిరాన్ని ప్రారంభించగా కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే తనయుడు రంగనాగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ శిబిరంలో పెద్దాపురం ఎస్వి నర్సింగ్ హోం వారి సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. కిరణ్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కాండ్రకోట గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ దేవాలయ వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 85వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 13వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంత రామగోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 13వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. పేదవాడికి పట్టెడన్నం కడుపు నిండా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు పేర్కొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు భోజన వితరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదలకు ₹2 బియ్యం పంపిణీ చేస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ద్వారా ఎంతో మంది పేదవారికి కడుపు నింపుతున్నారని అన్నారు. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా భోజన వసతి కల్పించిన తీరు అమోఘమని అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ గ్యారేజ్ 957వ రోజు కాకినాడ ఫౌండేషన్ కార్యదర్శి పిప్పర దేవానంద్ బాబాజీ మాతృమూర్తి స్వర్గీయ పిప్పర లక్ష్మీ వర్ధంతి సందర్భంగా పేదలకు చికెన్ బిర్యానీ అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పిప్పర లక్ష్మి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పేదలకు చికెన్ బిర్యానీ అందించారు.
రాష్ట్ర కమిటీ తరపున నా తరపున వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి పేదవాడికి కడుపు నిండా అన్నం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడే రాష్ట్రం సుభిష్టంగా ఉంటుందని ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి అండగా ఉంటూ మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్నం పూట భోజన వసతి కల్పించిన మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, టీడీ జనార్దన్ గారికి, అదేవిధంగా మన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారికి, దాట్ల బుచ్చుబాబు గారికి, సత్యప్రభ గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ 950 दिन వరకు కార్యక్రమం करता है तो अच्छा कोशिश सेवा कार्यक्रम गरीबों को जाता है बस यही। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామచంద్రపురంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు త్వరలో శ్రీకారం. హార్ట్ స్ట్రోక్ మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తామన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. సామలకోట రాజనగరం ఏడీబీ రోడ్లో ప్రమాదాలను నియంత్రించాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి చేపట్టాల్సిన చర్యలపై చర్చించిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. రెడ్ క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం. కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ప్రశంస. స్త్రీ విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం. 5వ అఖిల భారత ప్రధాన కార్యదర్శి మరియం ధావలే ఉద్ఘాటన. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.